హలో హాయ్ టు ఎవ్రీవన్. సో మనం మార్నింగ్ సౌండ్ కోసం చూసాం కదండి, లైట్గా ఒక ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సో 881 కదండి, నెక్స్ట్ కంటిన్యూస్ మనకి సౌండ్ వేవ్స్ కెన్ నాట్ ట్రావెల్. ఫస్ట్ టాప్ సో సౌండ్కి రిలేటెడ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ సౌండ్ వేవ్స్. అంటే మనకి అవి వాటి కోసం చూద్దాం. సో సౌండ్ వేవ్స్ కెన్ నాట్ ట్రావెల్ అండి. సౌండ్ వేవ్స్ మనకి ఎందులో ట్రావెల్ చేయలేవండి, ఎయిర్లో ట్రావెల్ చేయగలవు కదా, అండ్ వాటర్లో ట్రావెల్ చేయగలవు. స్టీల్ అంటే లైక్ ఇప్పుడు మనకి సాలిడ్, ఇది మనకి లిక్విడ్, ఎయిర్ అనేది మనకి ఒక గ్యాస్ అన్నీ ఉంటాయి కదండి. సో వీటిలో మనకి ట్రావెల్ చేయగలదు. అండ్ వాక్యూమ్లో ఏంటంటే మనకి ట్రావెల్ చేయలేదు కదండి. అందుకని మనకి స్పేస్లోకి వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు మాట్లాడింది వినిపించదు. యాక్చువల్గా ఇప్పుడు స్పేస్లోకి వెళ్తూ ఉంటారు చాలామంది, కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా కొన్ని వాళ్ళు అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు హెల్మెట్ అనేది పెట్టుకుంటారు కదండి, అందులో వాళ్ళకి కొన్ని సిగ్నల్స్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ యాక్చువల్గా అయితే సౌండ్ అనేది మనకి వాక్యూమ్లో అయితే ట్రావెల్ అనేది చేయలేదు. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 882 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫాల్స్. చూడండి ఇందులో మనకి కొన్ని ఇచ్చాడు, ఇందులో ఏది ఫాల్స్. అసలు క్వశ్చన్ ఏంటంటే సౌండ్ వేవ్స్ ఆర్ డాష్ వేవ్స్. సౌండ్ వేవ్స్ అనేవి ఏ వేవ్స్ అని మనందరికీ తెలుసు. సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్ కదండి. సౌండ్ వేవ్స్ అనేవి మనకి ఎలా ట్రావెల్ చేస్తే మనందరికీ తెలుసు, జస్ట్ ఇలా కదండి. ఇవి మనందరం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి జస్ట్ పార్టికల్స్ అంటే పార్టికల్స్ దీనికి కైంటిక్ ఎనర్జీ చేస్తే మళ్ళీ ఇది ఇలా వస్తే సో ఇలా టు అండ్ ఫ్రో మోషన్లో వెళ్తూ ఉంటాయి. అండ్ ఇవి మనకి ఇదేంటంటే ఇది మనకి వేవ్ యొక్క అంటే వేవ్ యొక్క డైరెక్షన్ కదండి. సో ఇదే డైరెక్షన్లో వెళ్తాయి, అంటే ప్యారలల్గా వెళ్తాయి. వీటిని లాంగిట్యూడినల్ నేను ట్రాన్స్వర్స్ అయితే మనకి పెర్పెండిక్యులర్ వెళ్తాయి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో సౌండ్ వేవ్స్ అనేవి మనకి ఏమవుతాయండి, లాంగిట్యూడినల్ వేవ్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మార్నింగ్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, సౌండ్ వేవ్స్ మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అనే కాదు, ప్రెజర్ వేవ్స్ అని కూడా అంటారని చెప్పి. సో ఈ రెండు కూడా అవే. అండ్ మనకి సౌండ్ వేవ్స్ ఈ లాంగిట్యూడినల్ కానీ ట్రాన్స్వర్స్ కానీ మనకి ఎందులో పార్ట్ అండి, మెకానికల్లోనే కదా పార్ట్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయండి, మనకి మెకానికల్ ఉన్నాయి, నాన్ మెకానికల్ ఉన్నాయి. మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తున్నాము. అండ్ ఇంకోటి మ్యాటర్ వేవ్స్ ఉన్నాయి కదండి. సో ఈ మెకానికల్లోనే మనకి ఇంకా యాక్చువల్గా అయితే 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఒక 2 పార్ట్స్ మనకి బేస్డ్ ఆన్ వైబ్రేషన్స్, అలా ఇంకోటి ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ అనేది మనకి ఎందులో పార్ట్ అండి, మెకానికల్లోనే కదా పార్ట్. సో ఈ 3 కూడా మనకి సౌండ్ వేవ్స్లోకి వస్తాయి. సో అంటే సౌండ్ వేవ్స్ ఈ 3 కేటగిరీలోకి వస్తాయి. బట్ సి అనేది ఏంటంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే మనకి అవి ఏమవుతాయండి, నాన్ మెకానికల్. సో అందులోకి మనకి ఇది రాదండి. సో ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేది మనకి ఆప్షన్ సి అనేది దానికి రిలేటెడ్ కాదు, అది మనకి ఫాల్స్. నెక్స్ట్ 883 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్. చూడండి ఇందులో మనకి సౌండ్ వేవ్ యొక్క క్వాలిటీ కాంది ఏది అని అడుగుతున్నాడు. యాంప్లిట్యూడ్ దాని యొక్క క్వాలిటీనే కదండి, అండ్ టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ కూడా దాని యొక్క క్వాలిటీ, ఇవన్నీ మనం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం కదా. అండ్ స్పీడ్ కూడా మనం ఆల్రెడీ చూసాను, నేను వేవ్స్లో కూడా చూసుకున్నాం, వెలాసిటీ ఆర్ స్పీడ్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. డెన్సిటీ అనేది మనం ఎక్కడ చూడలేదు కదండి. సౌండ్ యొక్క క్వాలిటీ అనేది మనకి డెన్సిటీ కాదండి. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ 884 ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్ డిపెండ్స్ అని. చూడండి మనకి యాంప్లిట్యూడ్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందండి, టెంపరేచర్ మీదనా కాదు కదా. అండ్ ఆబ్జెక్ట్ ఒక మెటీరియల్ ఎలా ఉంది దాని మీద కూడా మెటీరియల్ యొక్క క్వాలిటీ మీద కూడా కాదండి. దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇప్పుడు అది వైబ్రేట్ అవ్వడానికి ఎంత ఫోర్స్ రిక్వైర్ అయింది, ఎంత ఫోర్స్ నీడ్ అయింది అనే దాని మీద కదండి డిపెండ్ అవుతుంది మనకి సౌండ్ వేవ్ అనేది. సో అక్కడ మనకి వైబ్రేట్ అయింది, వైబ్రేట్ ఎలా అవుతుంది అంటే వైబ్రేట్ కావాల్సిన ఫోర్స్ ఎంత కావాలి అనే దాని మీద మాత్రమే మనకి డిపెండ్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 885 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ టైమ్ టేకన్ ఫర్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇందులో ఒక కంప్లీట్ ఆసిలేషన్కి పట్టేదాన్ని మనం ఏమంటామండి, అది దాని యొక్క టైం పీరియడ్ కదా. ఒక కంప్లీట్ ఆసిలేషన్కి పట్టేది మనకు ఆల్రెడీ తెలుసు, దాన్ని మనం సౌండ్ వేవ్ యొక్క టైం పీరియడ్ అని అంటాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 886 ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఇన్ ద యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఈస్ కాల్డ్. చూడండి ఇక్కడ మనకి అంటే ఇంత సౌండ్ ఎనర్జీ వెళ్తుంది అని మనకి చెప్పేది అది ఏంటండి, దాని యొక్క ఇంటెన్సిటీ కదా అని అంటాము. ఇంత లైట్ వెళ్ళింది అంటే దాని యొక్క ఇంటెన్సిటీ కదండి. సో ఇంత సౌండ్ ఎనర్జీ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ అక్కడ మనకి పాస్ అయింది ఒక యూనిట్ పర్ సెకండ్కి అని చెప్పేది మనకి ఏంటి, అక్కడ ఇంటెన్సిటీ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ డాష్ కెన్ ట్రాన్స్మిట్ ఫ్రమ్. చూడండి మనకి సౌండ్ అనేది దేని నుండి మనకి ట్రాన్స్మిట్ అవుతుంది, గ్యాసెస్ నుండి వెళ్తుంది, సాలిడ్స్ నుండి వెళ్తుంది, లిక్విడ్స్ నుండి వెళ్తుంది, ఇవన్నీ కరెక్టే కదా. సో ఇక్కడ ఆల్ ఆప్షన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ 888 ఓకే. ఎట్ వాట్ స్టేజ్ షుడ్ ద మీడియం రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్. చూడండి మనకి ఏ మీడియం అన్ని మనకి ఈ సౌండ్ యొక్క ట్రాన్స్మిషన్కి నీడ్ అండి, సాలిడ్ అవసరమే అండ్ లిక్విడ్ అవసరమే, గ్యాస్ కూడా, ఇవన్నీ కూడా రిక్వైర్డ్ కదండి. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్ డి.
నెక్స్ట్ 889 సౌండ్ వేవ్ ఇస్ నాట్ క్యారెక్టరైజ్. చూడండి ఇందులో సౌండ్ వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాంది ఏది అని అడుగుతున్నాడు. యాంప్లిట్యూడ్ కరెక్టే, ఫ్రీక్వెన్సీ కరెక్టే, వెలాసిటీ కరెక్టే, బట్ హెడ్స్ అనేది ఏంటండి ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ కదండి. సో ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ ఇది దానికి క్యారెక్టరిస్టిక్ కాదు. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 890 ద టెక్నిక్ యూస్ టు అబ్జర్వ్ నాయిస్ బై యూజింగ్ సాఫ్ట్ అండ్ పోరస్ సర్ఫేస్. చూడండి ఇక్కడ మనం ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాము. అది అంటే ఇప్పుడు మనకి లైక్ సాఫ్ట్ అండ్ పోరస్ సర్ఫేస్ ఉంటుంది కదండి. సో వాటిని యూజ్ చేసి మనం ఈ సౌండ్ని అబ్జర్వ్ చేసే టెక్నిక్ని యాక్చువల్గా మనం ఏమంటామంటే వెయిట్ అండి. ఓకే ఈ క్వశ్చనే కదా మంది 890. అంటే మనం ఇప్పుడు ఏంటి చెప్తున్నామండి క్వశ్చన్ ఏంటి ద టెక్నిక్ యూస్ టు అబ్జర్వ్ నాయిస్ బై యూజింగ్ సాఫ్ట్. ఓకే చూడండి ఇక్కడ సాఫ్ట్ అండ్ పోరస్ సర్ఫేస్ని యూజ్ చేసి మనం సౌండ్ని అబ్జర్వ్ చేయడం అనే దానికి ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్నే యాక్చువల్గా ఏమంటామంటే మనం సౌండ్ ప్రొటెక్షన్ అని చెప్పి అంటామండి. ఓకేనా. సో సౌండ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ కాజెస్ సౌండ్. చూడండి సౌండ్ అనేది మనకి 891. ఓకే సౌండ్ అనేది మనకి ఏమి ఇస్తుందండి ఇక్కడ అంటే వీటిలో రిఫ్రాక్షన్ సౌండ్ వల్ల మనకి రిఫ్రాక్షన్నా లేదంటే వైబ్రేషన్ వస్తుందా, రిఫ్లెక్షన్ వస్తుందా, రొటేషన్ వస్తుందా అండి. అంటే సౌండ్ అనేది మనకి దేనివల్ల వస్తుందండి వైబ్రేషన్ వల్లనే కదా. సో ఇక్కడ మనకి వైబ్రేషన్ వల్ల సౌండ్ వస్తుంది ఆప్షన్ బి. అంతేగాని రిఫ్లెక్షన్ వల్ల రొటేషన్ వల్ల సౌండ్ రాదు కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ అంటే మనకి సౌండ్ వల్ల ఏమవుతుందండి వైబ్రేషన్ అనేది వస్తుంది కదా. సో సౌండ్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా అక్కడ మన ఇయర్ డ్రమ్కి ఏం వినిపిస్తుంది మీకు ఆల్రెడీ చెప్పారు మార్నింగ్ క్లాస్లో వైబ్రేషన్ అనేది వినిపిస్తుంది. అంతేగాని సౌండ్ వల్ల మనకి రిఫ్లెక్షన్ రొటేషన్ అనేది కాదు కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 892 కంప్రెషన్ అండ్ ఎయిర్ ఫ్రిక్షన్. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో కంప్రెషన్ అండ్ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యూ టు వేరియబిలిటీ ఆఫ్. చూడండి మనకి కంప్రెషన్ ఎయిర్ ఫ్రిక్షన్ ఇవన్నీ దేనివల్ల అండి అంటే దేని గురించి చెప్తారండి మనకి యాక్చువల్గా అవి దేనివల్ల అండి మనకి యాక్చువల్గా రే రిఫ్రాక్షన్ ఇవేం కాదు కానీ డైరెక్ట్ మనం ఆప్షన్ చూసి కూడా చెప్పొచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ డిఫరెన్స్ అనేది కాదు, ఎయిర్ ప్రెస్ అనేది కాదండి, ఓన్లీ టెంపరేచర్ డిఫరెన్స్ మీద మాత్రమే అవి అక్కడ వస్తాయి. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 893 సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్. చూడండి సౌండ్ ఇంటెన్సిటీని మనం దేనిలో మెజర్ చేస్తాము డీబీ అని చెప్పాను కదండి మార్నింగ్. మనం రాయడం క్యాపిటల్ డీబీ రాయకూడదు, స్మాల్ డి క్యాపిటల్ బి. ఓకేనా డెసిబుల్ అని చెప్పి దానికి యూనిట్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 894 చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి 894 వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్. మనకి సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేయడానికి ఏ యూనిట్ అని యూజ్ చేస్తాం మీటర్, న్యూటన్, మీటర్ పర్ సెకండ్, హెడ్స్ కదండి ఫ్రీక్వెన్సీకి మనకి హెడ్స్ ఆల్రెడీ తెలుసు ఆప్షన్ బి. నెక్స్ట్ 895 సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి సౌండ్ అనేది ఏంటండి మనకి టైడల్ వేవ్నా, మెకానికల్ వేవ్నా, సర్ఫేస్ వేవ్నా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్నా అని. సౌండ్ అనేది మన అందరికీ తెలుసు మెకానికల్ వేవ్ అని. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 896 వాట్ ఈస్ ద సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్. చూడండి సింగిల్ ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే యాక్చువల్గా టోన్ అని చెప్తాం. ఓకేనా సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ని మనం ఏమంటామంటే టోన్ అంటామండి ఆప్షన్ సి. నెక్స్ట్ 897 వెన్ ద సౌండ్ పాసెస్ త్రూ ద ఎయిర్ ద పార్టికల్స్ ఆఫ్ ఎయిర్. చూడండి ఏదైనా సౌండ్ మనకి ఎయిర్ నుండి వెళ్ళేటప్పుడు ఎయిర్లో పార్టికల్స్ అనేవి మనకి ఏమవుతాయి అని చెప్పి అడుగుతున్నాడండి. ఎయిర్లో పార్టికల్స్ చూడండి సపోజ్ ఇక్కడ ఎయిర్ ఉంది ఇదంతా ఎయిర్ అనుకోండి, ఎయిర్లో పార్టికల్స్ అన్నీ మనకి ఎలా వెళ్తాయండి. సపోజ్ ఎయిర్లో పార్టికల్స్ ఇవన్నీ మనకి ఇలా ఉన్నాయి కదా. సో డోంట్ వైబ్రేట్ అని ఉంది, వైబ్రేట్ కాకుండా ఉండవు కదండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి ద వేవ్స్ వైబ్రేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. అంతే కదా మనకి సౌండ్ వేవ్స్ అనేవి మనకి ఏమవుతాయండి లాంగిట్యూడ్నల్నా లేదంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని. లాంగిట్యూనల్ అంటే మనకి ఎలా వెళ్తాయండి జస్ట్ టు అండ్ ఫ్రో మోషన్ కదా. అంటే ఇలా ఒక ఎయిర్ పార్టికల్ నుండి ఇంకో ఎయిర్ పార్టికల్కి అది కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి మళ్ళీ అది వెనక్కి రావడం, జస్ట్ ఇలా వెళ్ళడం ఇలా రావడం అంటే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది మనకి ఆ వేవ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అంటే ప్రోపగేషన్ ఆఫ్ వేవ్ అదే డైరెక్షన్లో కూడా మనకి ఇవి కూడా వెళ్తాయి కదండి. జస్ట్ ముందుకి వెనక్కి వెళ్తాయి అంతేగాని మనకు అప్ అండ్ డౌన్ కావు. అప్ అండ్ డౌన్ అయితే మనకి అది పెర్పెండిక్యులర్, అప్పుడు మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ అవన్నీ మనకు తెలుసు. సో ఇవి ప్యారలల్గా వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి ద వేవ్స్ వైబ్రేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. అంతే కదా మనకి వేవ్స్ అనేవి ఏ డైరెక్షన్లో వెళ్తాయండి, వేవ్స్ యొక్క వైబ్రేషన్ అనేది అవి వేవ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో మనకి అక్కడ వెళ్తూ ఉంటుంది. సో ఇదే కదా మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అని క్లియర్గా అర్థమవుతుంది. సి అనేది ఏంటంటే వైబ్రేట్ బట్ నాట్ ఇన్ ఏ సర్టన్ డైరెక్షన్. ఇది రాంగ్ కదండి, వైబ్రేట్ అవుతాయి కానీ ఇక్కడ సర్టన్ డైరెక్షన్ కాదంటున్నాడు. అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి సి అనేది రాంగ్ అండి. అండ్ డి అనేది ద వేవ్స్ వైబ్రేట్ పెర్పెండిక్యులర్ అంటే మనకి ట్రాన్స్ఫర్స్ అవుతుంది. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుందండి ఏ అవుతుంది. నెక్స్ట్ 898 సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ దట్ ప్రొడ్యూసెస్ హియరింగ్. చూడండి సౌండ్ అనేది మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందండి
అంటే యాక్చువల్గా సౌండ్ అనేది సౌండ్ ఈజ్ అ ఫామ్. చూడండి, సౌండ్ అనేది మనకి ఏ ఫామ్ అంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్నా, మెకానికల్ వేవ్నా, లేదా ఇకోస్, లేదా వైబ్రేషన్ మెకానికల్నా, ఏదండి డైరెక్ట్గా చెప్తాం మనం మెకానికల్ వేవ్ అని చెప్పి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 899, వాట్ ఆర్ ద సౌండ్ వేవ్స్ ఇన్ ద ఎయిర్. చూడండి, మనకి ఎయిర్లో ఏంటంటే సౌండ్ వేవ్స్ మనం ఏమంటామంటే యాక్చువల్గా ట్రాన్స్వర్స్నా, లాంగ్నా, రొమోటెడ్నా, లేదంటే లాంగ్ ఇచ్చున్నాల్. అంటే సౌండ్ వేవ్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే లాంగ్ ఇచ్చున్నాల్, ఆప్షన్ సి. నెక్స్ట్ 900 అండి. సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఆన్ ఫాలోయింగ్. చూడండి, సౌండ్ వేవ్స్ అనేవి మనకి దేని నుండి ట్రావెల్ అవుతాయని చెప్తున్నాడు అంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. అంటే డిఫరెంట్ మీడియమ్స్లో డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయని చెప్తున్నాడు. అండ్ సేమ్ స్పీడ్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్లో సేమ్ స్పీడ్ ఉంటుందని చెప్తున్నాడు. వుడ్లో 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి, అండ్ స్పీడ్ ఇన్ సింగిల్. చూడండి, మనకి ఏంటంటే ఎప్పుడైనా సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి, చాలా మీడియమ్స్లో మనకి ట్రావెల్ చేస్తామని నేర్చుకున్నాం. బట్ ఇక్కడ మీకు సాలిడ్లో అయితే ఒకలా ఉంటుంది, లైక్ లిక్విడ్ అనేది తీసుకుంటే అదొక మీడియం, దాంట్లో ఒక టైప్ ఆఫ్ స్పీడ్ అనేది ఉంటుంది, అది మనకు తెలుసు కదా. అండ్ ఇంకోటి ఏంటి, గ్యాసెస్లో తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ మీడియమ్స్లో మీకు సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, అంతే కదా. సపోజ్ చూడండి, మీరు సాలిడ్ దగ్గర పెట్టి ఒక సౌండ్ వేవ్ని అబ్జర్వ్ చేయండి, అదే లిక్విడ్లో పెట్టి అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ గ్యాస్లో పెట్టి అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సౌండ్. అంటే డిఫరెంట్ మీడియమ్స్లో మీకు డిఫరెంట్ స్పీడ్స్ అనేవి ఉంటాయండి దీనికి, ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అందులో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్, మనం ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ రేంజ్ కొంచెం నేర్చుకున్నాం కదండి. సో హ్యూమన్ బీయింగ్ అయితే 20 to 20,000 హెడ్స్ అని చెప్పాము. చూడండి, హ్యూమన్ బీయింగ్ అయితే 20 to 20,000 హెడ్స్ అని చెప్పి రాసాము. లేదు అంటే 20,000 మీకు ఆప్షన్స్లో కొన్ని దగ్గరలో ఎలా ఇవ్వచ్చు అంటే 1000 అంటే మనం కే అని చెప్పి అంటారు కదండి. సో 20K హెడ్జెస్ అని కూడా ఇవ్వచ్చు, అలా అయినా మీకు రాంగ్ లేదు. సో 20 ఇది మన హ్యూమన్ బీయింగ్. అదే కిడ్స్ అయితే 20 to 25,000 అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను మార్నింగ్ క్లాస్లో ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు. అండ్ బిలో 20 అయితే మనకి ఆల్రెడీ చెప్పాను. అండ్ అబౌట్ 20K అయితే మనకి ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో డైరెక్ట్గా చూసుకుంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ వెరీ లో ఆడియో సౌండ్. చూడండి, వెరీ లో అంటే ఏంటండి అంటే మనకి అసలు ఉండదు సౌండ్ అనేది, అప్పుడు ఏమని చెప్తామంటే 0 decibel, ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 902, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, ఓవర్ 20,000 కదండి. సో మోర్ దెన్ 20,000 మీకు ఇక్కడ ఆప్షన్లో లేదు. మోర్ దెన్ 20,000 లేదంటే 20K అన్న కరెక్టే కదండి. సో 20K హెడ్జెస్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడుంది, సిలో ఉంది. నెక్స్ట్ 903, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఫర్ హ్యూమన్కి ఎంతండి, మనకి 20 to 20,000. చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా ఎక్కడ ఉంది మనకి 20 to 20,000. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 904, మ్యాన్ కెనాట్ టాలరేట్ వెరీ హై సౌండ్. అంతే కదండి, మనం టాలరేట్ చేయలేం హై సౌండ్ని. వాట్ ఈస్ ద హైయెస్ట్ బిల్డింగ్ ఆర్ లెవెల్ దట్ హ్యూమన్ కెనాట్ హియర్. హైయెస్ట్ అనేది మనకి ఏమవుతుందంటే 85 decibel అండి. ఇదైతే మనం ఓకేనా. సో ఇక్కడ 85 decibel అండి, ఆప్షన్ ఎక్కడుందండి. సో నియర్లీ వాల్యూ ఇచ్చాడు మనకి, అక్కడ 80 decibel పెట్టుకున్నాం, ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ 905, సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీ బిలో ద ఆడిబుల్ రేంజ్ ఆర్ కాల్. చూడండి, బిలో ద ఆడిబుల్ రేంజ్ అంటే మనకి ఏమవుతుంది 20, యాక్చువల్గా మన రేంజ్ ఎంత 20 to 20K కదండి. సో బిలో 20 అంటే మనకి అది ఏమవుతుందండి ఇన్ఫ్రాసోనిక్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అండ్ అల్ట్రాసోనిక్ అంటే మనకి ఓవర్ 20K కదా. అండ్ సూపర్ సోనిక్ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయండి. సో ఇక్కడ మనకి బిలో 20 అంటే మనకి ఇన్ఫ్రాసోనిక్, కాబట్టి ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ ఏంటండి, ద ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ నాట్ ఆడిబుల్ టు ద హ్యూమన్ ఇయర్ వినలేదు ఎంతండి, మనకి 20 to 20,000 20K మనం వినలేం కదా. సో వినగలము, అంతకు లోపైనా దానికి బయటైనా మనం వినలేం. సో 18,000 అనేది మనకి మన రేంజ్లో, 100 అనేది మన రేంజ్లోనే ఉంది, 2,000 అనేది మన రేంజ్లోనే ఉంది. బట్ 22,000 హెడ్జ్ అనేది మన రేంజ్ కాదు కదండి, దాటిపోయింది కాబట్టి ఇక్కడ నాట్ ఆడిబుల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 907, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్ అంటే మనకి ఎంత అవుతుందండి, లెస్ దెన్ 20 హెడ్జెస్ ఆర్ బిలో 20 హెడ్జెస్ కదండి. ఆప్షన్ ఎక్కడుంది మనకి, సిలో ఉంది, లెస్ దెన్ 20 హెడ్జెస్. నెక్స్ట్ ఇది ప్రాబ్లం అండి. సో ప్రాబ్లమ్స్ నేనైతే స్కిప్ చేస్తున్నా, అక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ చూడండి ఏమి ఇచ్చాడో మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. సౌండ్ వేవ్ ట్రావెల్ అట్ స్పీడ్, మనకి సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 340 మీటర్ పర్ సెకండ్ అని. అండ్ వేవ్ లెంత్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, V=F λ అని చెప్పి జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ టు డిటెక్ట్ ద అబ్స్టాకిల్స్ ఇన్ దే పాత్ బ్యాట్స్ ప్రొడ్యూస్. చూడండి ఇక్కడ మనకి ఏవైనా డిటెక్ట్ చేయాలన్న వాటికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే యాక్చువల్గా అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేస్తామండి. దీనికోసం మీకు మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఇక్కడ అల్ట్రాసోనిక్ వేవ్స్ డైరెక్ట్గా చెప్పొచ్చు, ఆప్షన్ బి. నెక్స్ట్ 910,
ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ అల్ట్రాసోనిక్, చూడండి అల్ట్రాసోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ, అసలు క్వశ్చన్ ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ ఈజ్ గ్రేటర్ దెన్, అల్ట్రాసోనిక్ యొక్క మనకి రేంజ్ ఎంత అండి, గ్రేటర్ దెన్ 20,000 హెడ్జ్ కదండి. సో అబోవ్ మనకి ఓవర్ 20,000 కదా మనం అనుకున్నాం ఆల్రెడీ అల్ట్రాసోనిక్ యొక్క రేంజ్ అని. సో గ్రేటర్ దెన్ 20,000 హెడ్జెస్, ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్, ఇందులో మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ అండి. సో ఇందులో మీకు ఏంటంటే ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీస్ చెప్పినప్పుడు కూడా మీకు అక్కడ ఒక టేబుల్ ఇచ్చానండి, దేనికి ఎలా స్పీడ్ అనేది ఉంటుందని చెప్పి, ఎయిర్లో అయితే ఎలా అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది, అవన్నీ ఒకసారి అక్కడ టేబుల్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇందులో చూసుకుంటే మనకి స్పీడ్స్ గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ నాన్ యాజ్, చూడండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని స్పీడ్స్ అంట గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, అంటే ఎయిర్లో వచ్చే స్పీడ్ కన్నా కొన్ని ఎక్కువ స్పీడ్తో వెళ్తుంటాయి, వాటిని మనం యాక్చువల్గా ఏమంటామంటే సూపర్ సోనిక్ అంటామండి. ఇన్ఫ్రాసోనిక్ మనకు తెలుసు, అల్ట్రాసోనిక్ తెలుసు, సోలార్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనకి సూపర్ సోనిక్ అంటే యాక్చువల్గా ఏంటంటే సూపర్ సోనిక్ అందులోనే ఉందంటే ఎయిర్లో ఉండే సౌండ్ యొక్క స్పీడ్ కన్నా మనకి అంతకు మించి స్పీడ్తో వెళ్తే మనం వాటిని సూపర్ సోనిక్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ 912, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సౌండ్ వేవ్స్ ఈస్ నాట్ కరెక్ట్, ఇందులో మనకి ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూడండి మనకి ఇట్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 330 to 350, ఇది కరెక్టే కదండి. సో 330 to 350 మీటర్ పర్ సెకండ్తో అది యాక్చువల్గా దాని స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇవి మనకి ఏ వేవ్స్ అండి, మెకానికల్ వేవ్స్, ఇది కూడా కరెక్ట్ అయితే. డూ నాట్ రిక్వైర్ ఎనీ టైప్ ఆఫ్ మీడియం టు ట్రావెల్. సో యాక్చువల్గా మీకు చెప్పానండి సౌండ్ వేవ్స్కి మనకు ఒక మీడియం అంటూ ఉండాలని చెప్పి, మెకానికల్ వాటికంటూ మీడియం అనేది రిక్వైర్డ్ అని చెప్పి నేను మీకు చెప్పాను ఆల్రెడీ కదా. సో మీకు మెకానికల్ కాబట్టి వీటికి ఖచ్చితంగా మనకి మీడియం అనేది కావాలి, బట్ ఆప్షన్ సిలో దే డు నాట్ రిక్వైర్ అని చెప్పి అన్నాడు కాబట్టి ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ ఇట్ కెనాట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, అంతేకాని లాంగ్ డిస్టెన్స్ అవి ట్రావెల్ చేయాలి, అందుకని మన సౌండ్ని దగ్గరలో ఉన్న పర్సన్ ఈజీగా వినగలడు, దూరంగా ఉన్న పర్సన్ అంత ఈజీగా వినలేడు కదా, కొన్నిసార్లు వినిపించకూడదు. సో ఇట్ కెనాట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇది కూడా మనకు కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి ఏదండి నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి ఇక్కడ. సో ఆన్సర్ సి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు 913లో చూడండి, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. యాక్చువల్గా మనకి ఇక్కడ ప్రెజర్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది స్పీడ్ ఆఫ్ సౌండ్ యొక్క స్పీడ్ మీద అని అడుగుతున్నాడు, కానీ యాక్చువల్గా మనకి ప్రెజర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదండి, ఓకేనా. సో అలాంటి ఆప్షన్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్, అసలు ఇది కాదండి మనకి, అండ్ డిక్రీజెస్. ఇక్కడ చూడండి, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ప్రెజర్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎప్పుడు మీకు ప్రెజర్తో ఎఫెక్ట్ కాదు. సో ఇక్కడ ఆప్షన్ సి అవుతుందండి, ఓకేనా. నెక్స్ట్ 914, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎయిర్లో స్పీడ్ ఎంతండి మనకి అంటే మనందరికీ తెలిసిన వీటినే. చూడండి మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇది మనకి నెక్స్ట్ బిట్లో కూడా కొన్ని దగ్గరలో వస్తుంటాయి. 0 degrees Celsius వద్ద మీకు ఎంత ఉంటుందంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట, ఎయిర్లో ఓన్లీ ఎయిర్లో 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. ఎక్కడంటే 0 degrees Celsius వద్ద. లేదు అంటే మనకి నార్మల్గా అయితే 25 degrees Celsius దగ్గర అయితే మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్లో మీకు ఎంత ఉంటుందంటే 344 ఉంటుందండి. ఈ రెండు వాల్యూస్ గుర్తుంచుకోండి, ఈ రెండు కూడా మనకి ఎయిర్లో సౌండ్ యొక్క స్పీడ్ అండి. ఒకసారి 331, ఇంకోసారి 344. ఎప్పుడంటే మనకు అక్కడ టెంపరేచర్ బట్టి అన్నమాట. అంటే ఇక్కడ మీకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 0 వేరు 25 వేరు కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా మీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. ఈ పాయింట్ని గుర్తుంచుకొని మనకు ఒక బిట్లో యూజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఈ రెండు గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, ఇక్కడ మనకి పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి వాడి ఇచ్చిన ఆప్షన్ బట్టి మనకి ఏమవ్వాలి, 331 అవ్వాలి, లేదంటే 344 అవ్వాలి. సో ఇక్కడ మనకి అక్కడ టెంపరేచర్ ఏం మెన్షన్ చేయలేనప్పుడు మీరు నార్మల్గా 0 degrees అని తీసుకోండి. సో 330 అంటే నియరెస్ట్ వాల్యూ మీకు 330 కాబట్టి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 915 చూడండి, ఇక్కడ కొన్ని ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి సాలిడ్స్లో ఎలా అండ్ లిక్విడ్స్లో ఎలా వాటి యొక్క స్పీడ్ అని చెప్పి ఇచ్చాడండి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే బిట్స్లో ఇవే మీకు యూజ్ అవుతాయి. సో ఎవ్రీ టైం అక్కడ డైరెక్ట్ మీకు అల్యూమినియం అనుకో డైరెక్ట్ నేను వాల్యూ చెప్పేస్తాను, ఓకేనా. సో ఇది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే 915, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ ఇంక్రీజ్ ఎట్ ఎ గివెన్ వెలాసిటీ. చూడండి ఎంతో కొంత వాడు ఇచ్చిన వెలాసిటీ దగ్గర మీకు సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ వేవ్ లెంత్. మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ అనేది ఏమవుతుందండి, మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ రెండు మీకు ఏమవుతాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మీకు అది ఏమవ్వాలండి, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వేవ్ లెంత్ అనేది ఏమవ్వాలండి, ఇట్ విల్ డిక్రీజ్, అంతే కదా. సో వేవ్ లెంత్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది, ఆప్షన్ ఇక్కడ డి. నెక్స్ట్ 916, ఏ సౌండ్ వేవ్ హెస్, ఇది ప్రాబ్లం అండి. సో మీరు చూసుకోండి ప్రాబ్లం.
నెక్స్ట్ 917 చూడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. సేమ్ బిట్ కదండి, ఇందాక మనం చూసాము. సో ఎక్కడ ఉందండి మనకు ఆన్సర్? అన్నిట్లో కూడా 331 ఉంది. బట్ మీరు యూనిట్స్లో చూడండి, యూనిట్స్ మనకి ఏమవ్వాలి, మీటర్ పర్ సెకండ్ కావాలి కదండి. ఎందుకంటే స్పీడ్ అంటే మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మనకి యాక్సిలరేషన్ అవుతుంది. సో ఇది మనకి కాదు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మీటర్ పర్, ఇది మీటర్ సెకండ్ ఇన్వర్స్ అంటే చూడండి, ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ అన్న మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్న ఒకటే కదండి. సో మనకి మీటర్ పర్ సెకండ్ అనే ఆప్షన్ ఈ రెండిట్లో ఇవ్వలేదు. బట్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 918 చూడండి, ప్రాబ్లం. ఓకే, 919 కూడా ప్రాబ్లం. నెక్స్ట్ 920 ప్రాబ్లం. 921 స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎట్ 0 డిగ్రీ. చూడండి, ఇందాక మీకు చెప్పిన వేరియేషన్. సో 0 డిగ్రీస్ దగ్గర అన్నాడు కాబట్టి మనకి ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్గా మనకి 331 మీటర్ పర్ సెకండ్ ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. 331 ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ పెట్టచ్చు, ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. చూడండి, ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడుగుతున్నాడు. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇది కరెక్ట్గా చూడండి. ఇది కొద్దిగా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈస్ లెస్ ఇన్ సమ్మర్ దెన్ వింటర్. అంటే మనకి సమ్మర్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ తక్కువగా ఉంటుంది వింటర్లో కన్నా అని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ రెండిట్లో కూడా సేమ్ అని చెప్తున్నాడు. వింటర్లో, సమ్మర్లో రెండిట్లో కూడా మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఒకటే అని చెప్తున్నాడు, అంటే సౌండ్ యొక్క వెలాసిటీ. నెక్స్ట్ ఏంటి, సి ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ద వెదర్ మీద డిపెండ్ అవ్వదంట. అండ్ మోర్ ఇన్ సమ్మర్ దెన్ వింటర్తో కంపేర్ చేస్తే మీకు సమ్మర్లో మోర్ అని చెప్తున్నాడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇందాకే మీకు చెప్పాను, టెంపరేచర్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు అక్కడ స్పీడ్ ఒకలా ఉంది. 25 డిగ్రీ సెల్సియస్కి వచ్చినప్పుడు మీకు అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు అక్కడ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పాను. అంటే టెంపరేచర్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది కదండి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మీకు అక్కడ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా మీకు అక్కడ ఎయిర్లో కానీ ఎక్కడైనా సరే మనకు అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి సమ్మర్లో ఎలా ఉంటుందండి, సమ్మర్లో మనకి టెంపరేచర్ ఎక్కువ కదా వింటర్తో కంపారిజన్ చేస్తే. సో సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ కాబట్టి సమ్మర్లో దాని యొక్క సౌండ్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది వింటర్లో కన్నా. కాబట్టి మనకు ఆప్షన్ డీనే కదా కరెక్ట్, మోర్ ఇన్ సమ్మర్ దెన్ వింటర్, ఆప్షన్ డి. నెక్స్ట్, డాష్ డిటర్మైన్స్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ మీడియం. చూడండి, ఇక్కడ మనకి ఏం డిటర్మైన్ చేస్తుందండి, మనకి ఒకటి అంటే మనకి ఏ మీడియంలో ఎలా ఉంది, ఇప్పుడు సాలిడ్లో ఎలా ఉంది సౌండ్, లిక్విడ్లో ఎలా ఉంది, గ్యాసెస్లో ఎలా ఉంది, మళ్ళీ ఎక్కడ ఎలా ఉందని చెప్పి మనకు అది ఏం చెప్తుందండి, ఆ మీడియం యొక్క నేచరే కదా చెప్తుంది. అంటే కానీ వేవ్ సౌండ్, వేవ్ టోన్, వేవ్ యాంప్లిట్యూడ్ మనకు అది అక్కడ చెప్పదు కదా, ఓన్లీ ఆ మీడియం యొక్క నేచర్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ మీడియం, ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 924 చూడండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ సీ వాటర్ ఈజ్ డాష్ ఇట్ ఆఫ్. చూడండి, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ సీ వాటర్లో మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు టేబుల్ కూడా గుర్తుంచుకొని, మనకి లిక్విడ్లో చూసుకుంటే మనకి మిథనాల్లో ఎలా ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా ఇచ్చాడండి. సో వాటర్లో ఏంటంటే మీకు 1531. సో ఇక్కడ డైరెక్ట్గా అందుకని కొన్ని టేబుల్స్ అనేవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 925 ప్రాబ్లం అండి. నెక్స్ట్ 926 ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఏదో ఒక ఆబ్జెక్ట్ అనమాట ట్రావెల్ చేస్తూ ఉంది ఎంతో ఎక్కువ స్పీడ్తో. బట్ ఎంత ఎక్కువ స్పీడ్తో అంటే గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. మీకు ఇందాక చెప్పాను, ఎయిర్లో ఉన్న సౌండ్ యొక్క స్పీడ్ కన్నా ఎక్కువ సౌండ్తో వెళ్తే వాటి మనం ఏమంటాం, సూపర్ సోనిక్ అంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 927 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్ ఎట్ 25 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు కొన్ని ఇక్కడ ఇచ్చాడండి. వాటి బట్టి మనకి ఇక్కడ ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఏ చూడండి, ఇన్ హీలియం గ్యాస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, హీలియంలో మీకు స్పీడ్ ఆఫ్ గ్యాస్ 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర అండి. సో హీలియం గ్యాస్ ఏమో 965 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పి ఇచ్చాడు. అండ్ హైడ్రోజన్ అయితే మీకు ఇంత అని చెప్పాడు. సో ఈ రెండిట్లో చూడండి, మనకి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి. యాక్చువల్గా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ కిలోమీటర్ పర్ సెకండ్ అన్నాడు. మనకి యాక్చువల్గా మనకి ఎందులో ఉంటుంది, మీటర్ పర్ సెకండ్స్లో కదండి. అండ్ 1284 మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్, ఇది మనకి కరెక్టే. హైడ్రోజన్ గ్యాస్తో వాడు ఇచ్చింది కరెక్టే అండి. బట్ ఏది మనకి రాంగ్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ బి ఎక్కడ ట్రూ ఉందంటే ఇక్కడ ఆప్షన్ బిలో ఉందండి. ఓకేనా, సో ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మన స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్స్లోనే కదండి ఇక్కడ చెప్తున్నా. సో అక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్లో మనకి కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని తీసేసాం. నెక్స్ట్ 928 ఇది కూడా అలాంటిదేనండి. ఇవి ఏది ట్రూ ఏది ఫాల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్షన్ ఈజ్ 316 మీటర్ పర్ మినిట్ అని చెప్పించాడు. ఓకే, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ 1498 అని చెప్పించాడు. ఇవి కూడా చూడండి, ఇక్కడ మీకు యూనిట్స్లోనే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి మీటర్ పర్ మినిట్ అని ఇచ్చాడు.
వాల్యూస్ అయితే కరెక్టే, బట్ అక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకి ఆప్షన్కి అయితే 316 అది కూడా కరెక్టే. అండ్ ఇక్కడ ఇదేమంటే ఇచ్చాడు మనకి డిస్టిల్ వాటర్కి అయితే 1498 కరెక్టే, బట్ అవి మనకి ఎందులో ఉండాలంటే మీటర్ పర్ సెకండ్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ రాంగ్. అండ్ నైదర్ ఏ ఈజ్ కరెక్ట్ నార్ బి ఈజ్ కరెక్ట్, అంతే కదండి. నైదర్ నార్ ఉంది అంటే రెండు కరెక్ట్ కావనే కదా మీనింగ్. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 929 చూడండి, సేమ్ ఇలాంటివేనండి. ఇక్కడ కూడా కొన్ని ఇచ్చాడు, మీరు ఏది కరెక్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకి సీ వాటర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అది కరెక్టే, మీకు 1531 అని చెప్పి. అండ్ డిస్టిల్ వాటర్లో కూడా మీకు కరెక్టే, బట్ ఇక్కడ కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో ఏ స్టేట్మెంట్ అవుతుందో మీరే చూడండి. మీరు డైరెక్ట్గా కూడా చెప్పేస్తారు అక్కడ నైదర్ ఏ నార్ బి అని చెప్పి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 930 ఇన్ ఎనీ మీడియం ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ యాజ్ వీ ఇంక్రీజ్. చూడండి, ఏదైనా మీడియంలో మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందండి? టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఫోర్స్ ప్రెజర్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు. మనకి ఫోర్స్ ప్రెజర్ స్పీడ్తో కాదు కదండి. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే మనం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడే కదండి. ఇందాక మనం చూసాం టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 931 కూడా చూడండి, ఇక్కడ మనకి సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు. సో వాటర్లో అంటే సీ దగ్గర మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చాడు? 1531, అది కరెక్టే. మీటర్ పర్ సెకండ్స్లో ఉంది, ఓకే కరెక్టే. ఇన్ ఏ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్, ఇది కూడా మనకి రాంగ్ కదండి, కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పాడు యాక్చువల్గా, ఓకేనా. సో ఇది కూడా మనకి రాంగ్ ఉందండి. యాక్చువల్గా అక్కడ మీకు ఏలో 344 ఉంటుంది, బట్ నియరెస్ట్ వాల్యూ అని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ అక్కడ కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి మనకి బి అనేది రాంగ్. సో ఓన్లీ ఏ ఇస్ ట్రూ, ఆప్షన్ సి. నెక్స్ట్ చూసారండి, మీరు వాల్యూస్ గుర్తుంచుకోకపోయినా మ్యాక్సిమం మీకు యూనిట్స్లోనే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సీ వాటర్ ఇక్కడ మీకు 1531 కరెక్టే. అండ్ డిస్టిల్ వాటర్ ఇది కూడా మనకి కరెక్టే కాబట్టి ఇక్కడ మనకి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది కదండి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 933 కూడా అలాంటివేనండి. సో ట్రై చేయండి మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అల్యూమినియం ఇచ్చాడు. అల్యూమినియం యాక్చువల్గా అయితే మనకి 6420 అండి, ఓకేనా. సో ఈ 6420 మీటర్ పర్ సెకండ్స్ కరెక్ట్, బట్ ఇక్కడ వాల్యూ అనేది రాంగ్ ఉంది. నికెల్ కూడా కరెక్ట్గానే ఇచ్చాడండి. మీకు ఇందాక నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోమన్న వాల్యూస్ని, ఓకేనా. సో ఇక్కడ మనకి ఓన్లీ బీ కరెక్ట్ అండి, ఓన్లీ బీ ఇస్ ట్రూ అంటే ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 934 వెన్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్సీడ్స్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇది కూడా మనకి ఏంటండి ఎక్సీడ్స్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి, నార్మల్గా స్పీడ్ ఆఫ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనమాట నార్మల్గా ఎయిర్లో ఉన్న సౌండ్ కన్నా మీకు ఇంక్రీజ్ అవుతుందంటే అది మనకి సూపర్ సోనిక్ కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 935 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ సౌండ్ అట్ 25 డిగ్రీ సెల్సియస్. చూడండి, ఇక్కడ మీకు 25 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఏది మ్యాక్సిమం స్పీడ్ని చూపిస్తుందని చెప్తున్నాడు. బ్రాస్, స్టీల్, అల్యూమినియం, ఐరన్, ఓకేనా. ఓన్లీ అల్యూమినియం అండి, ఓకేనా. అల్యూమినియం అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు వాటి యొక్కది ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను. నెక్స్ట్ 936 చూడండి, మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్, ఏది ట్రూ ఏది ఫాల్స్ అని. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ స్టీల్ ఆల్రెడీ మీకు ఇంతకు స్క్రీన్ షాట్ కూడా తీసుకోమన్నాను. సో చూడండి, స్టీల్ది మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. స్టీల్ది మనకి 5960 ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడండి, మనకి 5960 కరెక్ట్నే, బట్ ఇక్కడ కిలోమీటర్ పర్ సెకండ్ అన్నాడు కాబట్టి మనకి రాంగ్ కదండి. సో ఏ అనేది మనకి రాంగ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ నికెల్ అనేది మనకి కరెక్ట్ వాల్యూ ఇప్పుడే చూసాం. అండ్ యూనిట్స్ కూడా కరెక్టే. సో ఓన్లీ బీ ఇస్ ట్రూ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ టైం మనకి ఇవే రిపీట్ అవుతున్నాయి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 937 ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుందండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ డి అవుతుందండి. నెక్స్ట్ 938 అట్ ఏ గివెన్ టెంపరేచర్ డాష్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్. దేనికండి మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం. ఇక్కడ వాటిలో మీకు దేనికి హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది సౌండ్ విషయంలో అంటే అల్యూమినియంకి. ఇన్ డాష్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇస్ ఫాస్టెస్ట్. చూడండి, మనకి ఎక్కడ మనకి ఫాస్ట్గా ఉంటుంది స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే చూడండి, కిరోసిన్ ఆయిల్, స్టీల్, ఎయిర్ అండ్ వాటర్. మీకు అందరికీ తెలుసు ఎక్కువగా మీకు సాలిడ్లోనే ఎక్కువగా ఉంటుందని చెప్పి. కిరోసిన్ ఆయిల్ అంటే లైక్ ఫ్లూయిడ్, అండ్ వాటర్ అండ్ ఫ్లూయిడ్, ఎయిర్ అంటే గ్యాస్. సో మీకు ఆల్రెడీ సౌండ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మీకు సాలిడ్స్లో ఎక్కువ ఉంటుందని చెప్పాను. స్టీల్ అనేది ఏంటి మనకి సాలిడ్ కాబట్టి ఇందులోనే కదా మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 940 చూడండి, సేమ్ ఇలాంటివేనండి ఇవి కూడా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియమ్స్ డస్ ద సౌండ్ ట్రావెల్ ఫాస్టెస్ట్ అట్ పర్టికులర్ టెంపరేచర్. ఇందులో ఏది మీకు స్పీడ్ దేని స్పీడ్ ఎక్కువ అని చెప్పి అడుగుతున్నాడు. సో దేనిది ఎక్కువ అండి, వాటర్ది మీకు చెప్పాను. వాటర్ది మనకి ఎంత అంటే 1531 అండి. అండ్ ఎయిర్ది తీసుకుంటే మనకి 346 అలా ఉంటుంది. గ్లాస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి వాల్యూస్ అలా. సో మనకి దేనిదండి ఎక్కువ ఇక్కడ, ఐరన్ది కదండి. సో ఐరన్ది మనకి 5950 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఐరన్ది ఎక్కువ, ఆప్షన్ డి. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా ఏది ట్రూ ఏది ఫాల్స్ అని చెప్పి ఉంది. వాటర్ది మనకి ఎంతండి, వాటర్ది మనకి 1531, ఇది కరెక్టే కదా. అండ్ ఇథనాల్ది ఎంతండి, మనకి km/s అన్నాడు. సో అండ్ ఇథనాల్ వాల్యూ కూడా మనకి 1207, బట్ నీర్ వాల్యూ అని తీసుకున్నా సరే యూనిట్స్లో రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఏ ఇస్ ట్రూ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది కూడా అలాంటిదే చూడండి. ఇన్ వాటర్ స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇది కరెక్టే కదా, m/s కూడా కరెక్టే. ఇన్ ఎయిర్, సో ఇది మీరు ట్రై చేయండి. ఇలాంటివి మనం చాలా చేసాం కదా, ఇది మీరు ట్రై చేయండి. వాటర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అని వెయిట్ ఇంత ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంత ఇచ్చాడు, బట్ ఇక్కడ మీరు టెంపరేచర్ కూడా అబ్జర్వ్ చేయండి, 25 ఇచ్చాడు, 0 ఇచ్చాడు అని చెప్పి. సో ఇది మీరు ఇంకా ట్రై చేయండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు. నెక్స్ట్ 943 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్. చూడండి ఇందులో వీటిలో మనకి దేంట్లోని తక్కువగా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడండి. సో ఇది మనకి తెలిసిందే, ఎయిర్లో మనకి వీటన్నిటితో కంపేర్ చేస్తే మనకి ఎయిర్లోని తక్కువగా ఉంటుందండి స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఇక్కడ ఆప్షన్ డి. సో ఇక్కడ ఏమవుతుందండి, మనకి ఎయిర్ కావాలంటే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎయిర్లో అనమాట మనకి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా, సో ఇది మీరు ట్రై చేయండి. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వాటర్ ఇంత ఇచ్చాడు. సో యూనిట్స్ అబ్జర్వ్ చేయండి, వాల్యూ అబ్జర్వ్ చేయండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చూడండి. నెక్స్ట్ 945 స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్. చూడండి మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకి ఎందులో ఎక్కువగా ఉంటుందండి, మీకు ఆల్రెడీ చెప్పాను, సాలిడ్స్లో ఎక్కువ, నెక్స్ట్ లిక్విడ్, నెక్స్ట్ గ్యాసెస్ అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ సో ఇలాంటివన్నీ మీరు ట్రై చేసేసండి ఇంకా, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కొన్ని వాల్యూస్ ఆల్రెడీ. సో అవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ యూనిట్స్ కూడా అబ్జర్వ్ చేసి ఏది కరెక్ట్ అని చూడండి. అండ్ 947 సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఎందులో అన్ని మనకి సౌండ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, ఓన్లీ సాలిడ్లో కదండి. సో సాలిడ్ మెటర్లో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 948 ఇన్ విచ్ మీడియం డస్ సౌండ్ ట్రావెల్. చూడండి ఏ మీడియంలో మీకు ఎక్కువగా వెళ్తుందండి, మ్యాక్సిమం అంటే ఓన్లీ సాలిడ్ కదా. సో ఇక్కడ అదే రిపీట్ అయింది చూడండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 949 ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ మీడియం. చూడండి ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఎలక్ట్రిసిటీ, మాయిశ్చర్, వీటన్నిటి మీద మీకు అది డిపెండ్ అవుతుందండి స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 950 చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి ఇలాంటివి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 951 ప్రాబ్లమ్ అండి, స్కిప్ చేస్తున్నా. 952 కూడా ప్రాబ్లమ్. 953 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ వేవ్ ఇన్ 1 సెకండ్. దీన్ని మనం ఏమంటామండి, వేవ్ వెలాసిటీ కదా. 1 సెకండ్లో ఎంత ట్రావెల్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ వెళ్తుందని చెప్పేది మనకి ఏమవుతుందండి, దాని యొక్క వెలాసిటీ కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అండి. సో ఫోర్త్ టాపిక్ చూద్దాం. ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై సింగిల్ ఫ్రీక్వెన్సీస్ కాల్. చూడండి సింగిల్ ఫ్రీక్వెన్సీస్ కాల్ మనం ఆల్రెడీ ఇది తెలుసుకున్నాం, టోన్ అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 955 టు డిటెక్ట్ ద అబ్స్టాకిల్స్ ఇన్ దేర్ పాత్ బ్యాట్స్ ప్రొడ్యూస్. ఇది ఏంటండి, అవి కూడా మనం నేర్చుకున్న అల్ట్రాసోనిక్ వేవ్స్ అని. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. పిచ్ ఆఫ్ ద సౌండ్ డిపెండ్స్ అని. చూడండి మనకి ఎప్పుడు పిచ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాని మీద డిపెండ్ అవుతుందండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ 957 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మిన్స్ ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఏ సౌండ్. ఇందులో మనకి ఏది డిటర్మిన్ చేస్తుందండి, ఇది దాని యొక్క లౌడ్నెస్ అని కానీ లేదంటే సాఫ్ట్నెస్ అని చెప్పి. ఓన్లీ యాంప్లిట్యూడ్ వల్ల కదండి. ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంది అంటే మనకి మ్యాక్సిమం డెప్త్ వెళ్ళింది, ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అయింది అంటే దాని యొక్క లౌడ్నెస్ ఎక్కువ. మనం ఆల్రెడీ మార్నింగ్ చూసాం క్లాస్లో. సో యాంప్లిట్యూడ్ తక్కువ ఉందంటే మీకు సాఫ్ట్నెస్ ఉంటుందన్నమాట. సో ఎక్కడుందండి మనకు ఆప్షన్ అలాంటి వెయిట్ 1 సెకండ్. 957 కదండి. సో యాంప్లిట్యూడ్ ఆప్షన్ డి. నెక్స్ట్ 958 ద పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అని. పిచ్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫ్రీక్వెన్సీ మీద. ఆప్షన్ సి అండి. సో నెక్స్ట్ 959 సౌండ్ మూవ్స్ త్రూ ద ఎయిర్ అండ్ రీచెస్ అవర్ ఇయర్స్ అండ్ గివ్స్ అస్. మనకి ఏమిస్తుందండి, ఎయిర్లో వెళ్ళి అండ్ మన ఇయర్కి చేరి మనకి ఏమిస్తుంది, సౌండ్ సెన్సింగ్ని కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ 960 ద ఏరియా ఆఫ్ హై డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద మీడియం ఎట్ ద టైమ్ ఆఫ్ సౌండ్ ట్రాన్స్మిషన్ ఇస్ కాల్డ్. ఏమని పిలుస్తామండి, మనం హై డెన్సిటీ పార్టికల్స్ అనే దగ్గర ఉంటే వాటిని మనం ఏమని చెప్తాం, కంప్రెషన్ కదా. సో మనకి డెన్సిటీ పార్టికల్స్ అని మనం ఆల్రెడీ చూసాం. చూడండి ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఇప్పుడు ఎయిర్ పార్టికల్స్ అని దగ్గరగా ఉన్నాయంటే వెయిట్ అండి, ఎయిర్ పార్టికల్స్ చూడండి ఇలా దగ్గరగా ఉన్నాయి కొన్ని ఉంటాయి, అండ్ దూరంగా ఉన్నాయి కొన్ని ఉంటాయి కదా. సో దగ్గర ఉంటే వాటి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా మార్నింగ్ క్లాస్లో. సో ఆ ఏరియాని మనం ఏమంటాం, కంప్రెషన్ అని. దూరంగా ఉంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, దాని రేర్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ హై డెన్సిటీ అంటే దగ్గరగా ఉంటుంది మనకి ఏమవుతుందండి, కంప్రెషన్. ఆప్షన్ డి. నెక్స్ట్ ఇకో అండి. సో దీనికోసం కూడా చూసేద్దాం. ఫస్ట్ ది ప్రాబ్లం అండి. నెక్స్ట్ 962 వాట్ ఈస్ ద. సో చూడండి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద, ఇది డైరెక్ట్ బిట్ అండి, ఇది మీరు ప్రాబ్లం అనుకోకండి. వాట్ ఈస్ ద
అప్రాక్సిమేట్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ రిఫ్లెక్టర్ ఫర్ ఈకో. చూడండి, ఈకో కోసం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈకో అంటే ఏంటి, మనకి సపోజ్ హలో అన్నది చెప్పాం, మన నుండి సౌండ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అది వాళ్ళు వరకు వెళ్ళి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది, మనం నేర్చుకున్నాం కదా. బట్ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ మీకు ఒక 3 times 4 times అలా వినిపిస్తూ ఉంటుంది కదా, హలో 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 అని చెప్పి. సో దాన్ని ఈకో అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ సోర్స్కి అండ్ రిఫ్లెక్టర్ ఫర్ ఈకోకి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే స్టాండర్డ్ బిట్ అంటే 17 meters. ఓకేనా, ఇది జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 963, వాట్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రిపిటేషన్ అవ్వడాన్ని మనం ఏమంటామండి, ఈకో అంటామని. ఆల్రెడీ వెయిట్ 1 second అండి, ఈకో అంటారు కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్. సో వదిలేద్దాము, స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ 965 చూడండి. ఇంకా మనకి ఎన్ని బిట్స్ లేవు యాక్చువల్గా, ఈకో అండ్ నెక్స్ట్ ఫైనల్గా సోనర్ కోసం ఐ థింక్ ఉంది. సో ఈ 2 topics మీకు నైట్ క్లాస్. యాక్చువల్గా మీకు మార్నింగ్ ఫిజిక్స్ రిలీజ్ చేసిన అండ్ ఈవినింగ్ కూడా ఫిజిక్స్ రిలీజ్ చేసిన, అండ్ నైట్ ఏంటంటే ఇంగ్లీష్ రిలీజ్ చేసిన. యాక్చువల్గా నేను రిలీజ్ చేస్తాను. సో ఈరోజు ఇంగ్లీష్ రిలీజ్ చేయను కాబట్టి ఈరోజు కూడా మీకు నైట్ ఫిజిక్స్ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ప్రీవియస్ పేపర్స్ త్వరగా అవ్వాలి కాబట్టి. సో ఆ టైంలో మీకు ఒక 10-15 minutes అయితే ఈకోను అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు సౌండ్ మీకు మార్నింగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఇప్పుడు మీకు మ్యాక్సిమం కవర్ చేశాను. మహా అయితే ఇంకొక 20 questions నియర్లీ ఉన్నాయి, బట్ వీడియో చాలా ఎక్కువైంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను అండి. సో ఈకో అండ్ నెక్స్ట్ స్మాల్ టాపిక్ ఓవరాల్గా మీకు 15 questions ఉన్నాయి ఇందులో. సో అది చెప్తూ మీకు వీలైతే లైట్ నెక్స్ట్ టాపిక్ మనకి లైట్ ఉంది కాబట్టి లైట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ లైట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ ఇంగ్లీష్ అనేది రేపు నైట్ మళ్ళీ ఉంటుంది. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.